స్త్రీ అంటేనే దైవంతో సమానం. అందుకేనేమో మనం అన్ని విషయాల్లో ప్రథమ స్థానం మహిళలకే ఇస్తూ ఉంటాం. ఒక్కసారి మనం బైబిల్లో గమనించినట్లయితే విశ్వాసపు పునాదులు వేసి విశ్వాసపు మార్గంలో నడిచినటువంటి మహిళలు ఎందరో. ఒక్కసారి సారా జీవితాన్ని గమనించినట్లయితే తానొక సాధారణమైనటువంటి స్త్రీగా, ఒక గొప్ప అమ్మగా ఎంతో మందిని విశ్వాసంలోనికి నడిపించినటువంటి ఒక గొప్ప శక్తి గల మహిళగా బైబిల్లో మనం చూడవచ్చు. అదేవిధంగా ఎంతోమంది అనేకమైనటువంటి గొప్ప గొప్ప మార్గాలలో నడిచి ఈ రోజుటికి కూడా బైబిల్ చరిత్రలో నిలిచిపోయినటువంటి స్త్రీలెందరో. మరి ఈ రీతిగా మన యొక్క కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా జీవించగలిగితే ఆ ఇల్లు ఆనందానికి నిలయంగా మారిపోతుంది. మరి ఈరోజు మన యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో గొప్ప త్యాగం చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.